దేవుని బిడ్డలారా, అంటే మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా? ప్రార్థన. నువ్వు సుంకరివైనా, నువ్వు పరిచయనివైనా, నువ్వు దశభాగం ఇచ్చే వ్యక్తివైనా, దశభాగం ఇవ్వలేని వ్యక్తివైనా, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ అ ప్రేయర్. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కానీ ఆ ప్రార్థనను సాతాను ఏం చేస్తాడో తెలుసా? నకిలీ ప్రార్థనగా చేస్తాడు. ఎలా చేశాడు తెలుసా? చూడండి, బైబిల్లో గమనిస్తే, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు 11వ వచనం చదవండి అమ్మా. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో ఇక్కడ ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు. ప్రార్థన చేయడానికి వెళితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు కృతజ్ఞతాస్తుతులు దేనికండి చెల్లించాలి? దేవుడు చేసిన దానికి, అంతేనా? దేవుడు నీ జీవితంలో ఉద్యోగం ఇచ్చాడా? దేవా నీకు స్తోత్రం. దేవుడు ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడా? నిద్ర నుంచి నువ్వు లేచావా? నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. ఎందుకు తెలుసా? చాలా లక్షల మంది నిద్రలో చచ్చిపోయారు ఈరోజు ప్రపంచంలో. నువ్వు ఉదయాన్నే లేచావు అంటే వాళ్ళకంటే చాలా శ్రేష్ఠులు నువ్వు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇతడు చూడండి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను ఉండలేదు ప్రభా. నేను ఎలాంటి వ్యక్తిని తెలుసా? ఉండాలి, నేను వ్యభిచారిగా ఉండలేదు ప్రభా. నేను దొంగగా ఉండలేదు ప్రభా. నేను అన్యాయస్తునిగా ఉండలేదు ప్రభా. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఉండలేదు ప్రభా. నువ్వు కాదు, నేను ఉండలేదు. నువ్వు చేయలేదు అది. నేను ఉన్నాను ప్రభా. వ్యభిచారులందరూ ఉండగా అదిగో పక్కకు వచ్చాను చూసావా? నేను వ్యభిచారి కాకుండా ఉన్నాను. అందరూ దొంగల గుంపులో ఉండగా వాళ్ళ నుంచి పక్కకు వచ్చాను చూసారా? నేను దొంగను కాదు ప్రభా. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మంచిదే, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. తప్పుడు కృతజ్ఞతాస్తుతులు వచ్చేసాయి. దేవుడు చేసిన దానికి కాదు, తను చేసిన దానికి దేవుని దగ్గర చెప్తున్నాడు. ప్రభా, వాళ్ళందరూ శనివారం పనికిరారు ప్రభా, నేను వచ్చాను ప్రభా. వాళ్ళందరూ మా ఇంట్లో బైబిల్ చదవరు ప్రభా, నేను చదువుతాను ప్రభా. వాళ్ళు ఎవ్వరు చర్చికి రారు ప్రభా, నేను వస్తాను ప్రభా. ఇది ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతి కాదు. మన భాషలో చెప్పాలంటే పక్కా సెల్ఫ్ డబ్బా. ఇక్కడ చూస్తే ఇతను ఏమని కృతజ్ఞతాస్తుతులు, మళ్ళీ దానికి పేరు పెట్టాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నువ్వు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు కాదు ప్రభా, నేను ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. చాలా సందర్భాల్లో ప్రార్థనలో ఇది కనబడకూడదు. ఇది కనబడిందా, యువర్ ప్రేయర్ ఇస్ ఎ ఫేక్ ప్రేయర్, నకిలీ ప్రార్థన. నేను ఎవరిని తెలుసా? దొంగను కాదు ప్రభా, నేను మంచోని ప్రభా. నేను అన్యాయస్తుని కాదు ప్రభా, మంచోని ప్రభా. నేను మంచి సహోదరుని ప్రభా. దేవుని బిడ్డలారా, తప్పుడు కృతజ్ఞతాస్తుతులు వచ్చేసాయి. ఫస్ట్లో చూపించాను. అతడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాడంటే ఆదివారం అయింది కాదు, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పర్ఫెక్ట్ పర్సన్ అండి, మనకంటే శ్రేష్ఠుడు. కానీ పోయిన తర్వాత ప్రార్థన ఎట్లుంది తెలుసా? దేవునిపై కాదు, ప్రభా నన్ను చూడు, నేను సూపర్ ప్రభా. రెండవదిగా ఈ మాటలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇతరులను తక్కువ చేసి తను ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి వలె ఉండలేదు ప్రభా. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఏం చెప్తాడు తెలుసా? అందరు పాపులందరూ నీ దగ్గర తీసుకొస్తాడు. వీళ్ళు ఎంత వర్స్ట్ అండి, ఈ కుటుంబం ఎంత వేస్ట్ అండి, వీళ్ళు ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వస్తారండి, వీళ్ళు కానీ నేను చూసా ప్రభా, ఈ పిక్చర్ నీ దగ్గరకు వచ్చి ప్రార్థన స్టార్ట్ అయిపోయిందా? గుర్తుంచుకో, యువర్ ప్రేయర్ ఇస్ ఎ ఫేక్ ప్రేయర్. నీ ప్రార్థన నకిలీ ప్రార్థన. అది తీర్చిదిద్దే ప్రార్థన కాదు, అది డబ్బా కొట్టుకునే ప్రార్థన. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. గర్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇతరులను తక్కువ చేయడం మాత్రమే కాదు, గర్వానికి ఉండే లక్షణం. గర్వానికి వాళ్ళకంటే నేను చాలా మంచోని ప్రభా, ఐఎమ్ బెటర్ దాన్ అదర్స్, కాబట్టి నా ప్రార్థన విను. దేవుడు అంటాడు, నువ్వు ఎంత బెటరో నాకు తెలుసు. ఎందుకు? నేను ఎలాంటి వానో నాకు తెలుసు. దేవుడు ఎవరు తెలుసు అండి? అతి పరిశుద్ధుడు. మనము దేవుడు అత్యంత శక్తి కలిగిన దేవుడు. మనము ఆ దేవుని దగ్గర నిలబడి ప్రభా నేను ఎవరిని తెలుసా అని మాట్లాడుతున్నాం. సారీ, అలా ప్రార్థన నీ దగ్గర ఉంటే నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినడు.
తీర్చిదిద్దబడ్డం మనం. నకిలీ ప్రార్థన. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ యొక్క వ్యక్తి చెప్పే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, ఈ సుంకర్లాగా లేను, అన్యాయస్తులాగా లేను, దొంగలాగా లేను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఆశీర్వాదాలు నాకు తప్ప బై మిస్టేక్ ఎవ్వరికి పోవడానికి వీల్లేదు ప్రభా, డైరెక్ట్గా నాకే రావాలి. నువ్వు ఏమన్నా చేసుకో, నాకే ఇవ్వు. చాలా సందర్భాల్లో దేవుని చెప్తుంటాం, ప్రభా ఏది ఏమైనా నా భర్త ప్రమోషన్ రావాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నాకు డబ్బు, నువ్వు ఏమైనా చేసుకో ప్రభా, నాకు రావాలి అంటే ఇండైరెక్ట్ ఏమని చెప్తామంటే, ప్రభా ఖచ్చితంగా నేనే అర్హుణ్ణి ప్రభా. ఈ వ్యక్తి ఏమని చెప్తున్నాడు సార్? దొంగలాగా లేను కాబట్టి నేను అర్హుణ్ణి, చోరుని కాదు కాబట్టి నేను ఎలిజిబుల్, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను కాబట్టి నేను ఎలిజిబుల్, నేను సంపాదనలో దశంభాగం ఇస్తాను కాబట్టి ఎలిజిబుల్. ఇవన్నీ కాదు దేవుడు కోరేది. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాను? ప్రార్థన చేసే సమయంలో ఇప్పుడు ఏ రకంగా ఉన్నాను? ఇంతకుముందు ఇచ్చావు దశంభాగం, ఇంతకుముందు సరే, ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు? ఇప్పుడు నీ హృదయంలో ఏముంది అది చూస్తాడు దేవుడు. ఆ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనను దేవుడు చూసి ఇది ఒరిజినలా నకిలీనా దేవుడు చెప్పేస్తాడండి. నేను కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇతరుల వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు దేనికండి? దేవుడు చేసిన దానికి. ఈయనేమని చెప్తున్నాడు తెలుసా? నేనేం చేశాను నాకు తెలుసు ప్రభా, కాబట్టి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఇంకొక మాట చెప్తానండి, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం రాసి పెట్టుకోండి. ఇతరులను జడ్జి చేసే వ్యక్తులమైతే, ఇతరులకు తీర్పు తీర్చే వ్యక్తులమైతే వీఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. మనం ఆశీర్వాదాలు పొందలేం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. ఇఫ్ ఐ జడ్జ్ అదర్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ మీ. నేను ఎంత మర్యాదగా ఉంటానో నా జీవితాన్ని దేవుడు దర్శిస్తాడండి. నేను లేనిపోయి దానికి వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ కుటుంబం ఇట్లా, ఆయన ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఆ సేవకురాలు ఇట్లా, ఆ యొక్క పరిచర్య ఇట్లా. డోంట్ జడ్జ్ అదర్స్, యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఇతర మనుషుల వలనైనా నువ్వు ఉండనందుకు నీ కృతజ్ఞత. అందరినీ కట్టకట్టి చెప్పారు, వీళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్స్ ప్రభా, నా ప్రార్థన విను ప్రభా, ఐఎమ్ ఎలిజిబుల్. ఆర్ వి ప్రేయింగ్ లైక్ దాట్? ఏమన్నా రకంగా ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు మన ప్రార్థన మార్చుకుందాం. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం, 18, లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. గట్టి కూడా ప్రార్థన చేయడంలా. జాగ్రత్తగా వినండి. నీ ప్రార్థన ఎలాంటిది అనేటువంటిది దేవుడును కామ్గా కూర్చొని ప్రార్థన చేస్తున్నా వింటాడండి. ఇతడు తనలో తాను దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అందరికి కనపడుతుంది సుంకరి ప్రార్థన, కానీ ఈయన ప్రార్థన చాలా డీసెంట్గా ఉంటుంది. కళ్ళు మూసుకుంటాడు, ప్రభా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, దశంభాగం ఇస్తున్నా, దేవానికి కృతజ్ఞతాస్తుతులు, నా ప్రార్థన జాబే. సో డీసెంట్. ఎంత డీసెంట్గా ఉందంటే ప్రార్థన అంత డీసెంట్గా ఉంది. కానీ బైబిల్లో రాయబడింది, దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, సంపాదన అంతటిలో దశంభాగం అంటే, ప్రభా ఈరోజు ఈ చర్చి ఈ రకంగా ఉందంటే నేను ఇచ్చిన డబ్బే. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, కడుపు కట్టుకొని నేను ప్రార్థన చేశానంటే నన్ను బట్టే ప్రభా. అంటే సింపుల్గా చెప్పాలంటే, నేనేం చేస్తున్నాను చూసి నన్ను దీవించు, నేనేం చేశానో చూసి నన్ను ఆశీర్వదించు, నేను ఏ రకంగా నీ కొరకు నిలబడ్డానో చూసి ఆశీర్వదించు. వాట్ ఐ హ్యావ్ డన్ టు యూ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ హ్యావ్ డన్ టు మీ. నువ్వు నాకు చేసిన దానికంటే నేను నీకు ఏం చేశానో ఇంపార్టెంట్, కాబట్టి నన్ను దీవించు. దేవుని దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు చచ్చిపోయావో, నువ్వు ప్రాణం పెట్టావో, నువ్వు ఏం చేసావో నాకు అనవసరం, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా, కాబట్టి నన్ను దీవించు, దశంభాగం ఇస్తా, దీవించు, వాళ్ళలాగా వీళ్ళలాగా లేను కాబట్టి దీవించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, యువర్ అచీవ్మెంట్స్ డస్ నాట్ బ్రింగ్ ఆన్సర్స్. నువ్వు ఏమేమి సాధించావు, ఏమేమి చేస్తున్నావు. అసలు ఉపవాసం ఉండరు కొంతమంది, కానీ నువ్వు ఉపవాసం ఉంటున్నావు అనేటువంటి తలంపుతో ఉంటే అది నీ అచీవ్మెంట్ లాగా మారిపోతుంది. నువ్వేదో సాధించాను, నువ్వేదో పొందాను అనేటువంటి తలంపులోనికి వస్తుంది. అది వద్దు మనకు. అచీవ్మెంట్స్ కాదు కావాల్సింది ప్రార్థనలో, దేవా నన్ను దర్శించు, నేను ఎవరినో నాకు తెలుసు ప్రభా. ఆ మాటలోనే ఇంకొక మాట ఉందండి, వారానికి 2 మార్లు అంటే మిగిలిన 5 రోజులు ఉపవాసం ఉండడం లేదు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? నా సంపాదన అంతలో దశంభాగం నేను 10% ఇచ్చేది, అంతకంటే బై మిస్టేక్ ఎక్కువ నీకు, నాకు ఎంత వచ్చినా 10% నీకు ఇచ్చేది.
ప్రార్థనలో తప్పులున్నాయి. ఆ తప్పులు దేవుని దగ్గర చెప్తున్నాడండి. అవసరమా దేవుని దగ్గర? దేవునికి నీ గురించి అన్నీ తెలుసు. నువ్వు ఎంత ఇస్తున్నావో తెలుసు, ఏమేం చేసావో తెలుసు, ఏం ఎగరగొట్టావో తెలుసు, ఎక్కడ మోసం చేసావో తెలుసు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ బెలూన్ తెచ్చానంటే, ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థన? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? దేవుడు మన ప్రార్థన వినాలి. నువ్వు ఎక్కడ చేసినా, చర్చిలో చేసినా, ఇంట్లో చేసినా, ఎక్కడి నుంచి చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఆ ప్రార్థన వేస్ట్. ఇప్పుడు ఇక్కడ 2 బెలూన్స్ ఉన్నాయి. ఏ బెలూన్ పైకి పోతుందో మీరు చెప్పండి. ఈ బెలూన్ పైకి పోతుందా? నేను ఇక్కడ కట్టేశాను, ఆ బెలూన్ పైకి పోతుందా? ఇప్పుడు వదిలేస్తాను, 2 వదిలేసా. ఏది పోతుందో చెప్పండి. అంటే ఆ బెలూన్ కిందికి పోతుంది, దాంట్లో ఉండేటువంటి గ్యాస్ అది. అదే నువ్వు వేరొక హీలియం గ్యాస్ వేసావంటే పైకి వెళ్ళిపోతుంది బెలూన్స్. ఈ బెలూన్ ఎందుకు పోలేదు? ఇక్కడే ఉంది ఇది. దీనికి ఏదో కట్టుకొని ఉంది. ప్రార్థన ఎందుకు పైకి పోతుంది తెలుసా? నేను ఎవరిని తెలుసా ప్రభా? 2 రోజులు ఉపవాసం ఉంటా, 2 మార్లు ఉపవాసం ఉంటా, దశంభాగం ఇస్తా, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేనంటే నువ్వు కట్టుకుంటున్నావు, దేనికో ఒక దానికి కట్టుకుంటున్నావు, ప్రార్థన చేస్తావు. చేసిన తర్వాత అనిపిస్తుంది, అరే ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడంలా? ఎక్కడుంది ప్రార్థన? ఈడే ఉంది. ఎక్కడి పోలా? ఇక్కడే ఉంది ప్రార్థన. ఈయన అనుకున్నాడు, ప్రభా వాడు గట్టిగా ఏడుస్తున్నాడు, వేస్ట్ క్యాండిడేట్, మేనర్స్ లేదు, ఏం లేదు, నేను ఎలాంటి వాడిని తెలుసా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తే దేవుడు అంటున్నాడు, ఇతడు తీర్చబడలేదు, అతడు తీర్చబడ్డాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థనలో ఇక్కడే ఉండేటువంటి బెలూన్ లాగా ఉందా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ప్రార్థనగా ఉందా? ఆలోచించుకో. సో మెనీ టైమ్స్ మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేశాను దేవుడు విన్నాడు, నేను ప్రార్థన చేశాను దేవుడు విన్నాడు. కాదు. సెల్ఫీ ప్రేయరా నీ ప్రార్థన? నిన్ను గురించి చెప్పుకునే ప్రార్థన? ఒక సహోదరిని ప్రార్థనకని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. కాదు, నేను చిన్న వయసులో ఉన్నాను. ఐ వాజ్ స్టడీయింగ్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్. ఒక గొప్ప దైవ సేవకుడు వస్తే ఆయన ప్రక్కన నిలబడుకొని, చిన్నప్పుడు నాకు ఇష్టమైన పరిచర్య ఏంటంటే సేవకులకు సహాయం చేయడం, వాళ్ళకి ఏం కావాలన్నా చేసి పెట్టడం, వాళ్ళకు ఐరన్ చేయడం, వాళ్ళ వస్తువులు వాళ్ళ అన్నీ రెడీ చేయడం, అది నాకు చాలా ఇంట్రెస్ట్. సో అది చేస్తూ ఉండేవాడిని. సో ఆయన పక్కన నిలబడుకొని, ఆయన నీళ్ళు, ఆయన టీ ఎక్కువ తాగుతాడు, కాఫీ ఎక్కువ తాగుతాడు, ఆయనకు కాఫీ అది ఇచ్చాడని నిలబడుకున్నా. ఒక ఆమెను ప్రార్థనకు తీసుకొని వచ్చారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, సరే ఎందుకు తీసుకొచ్చారంటే, ఆమెకు పుట్టినప్పటి నుంచి ఫిట్స్, పుట్టినప్పటి నుంచి మూర్ఛ వ్యాధి. ఈ మూర్ఛ వ్యాధి ఎక్కడెక్కడ బాగా కావాలనో అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ బాగా కాలేదు. ఈ దైవ సేవకుని దగ్గర తీసుకొని వచ్చారు. ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ముందు వాళ్ళకు మాట అన్నారు. ఏమన్నారంటే, జాగ్రత్తగా వినండి. ఈమె మారుమనసు పొందింది, ఈమె బాప్తిసం తీసుకుంది, ఈమె ప్రతి ఆదివారం ప్రభుబలలో పాల్పంపులు ఉంటుంది, ఈమె సండే స్కూల్ పరిచయం జరిగిస్తుంది, ఈమె స్త్రీల సహవాసానికి హాజరవుతుంది, ఈమె చర్చిని శుభ్రం చేస్తుంది, ఈమె ఇంటిలో పని చేస్తుంది, కష్టపడి చదువుతుంది. చాలా మంచి ఆమె. దేవుని కోసం ఎంత మంచి పనులు చేసినా దేవుడు ఎందుకో దీవించకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ప్రార్థనకు వచ్చినప్పుడు ఇవన్నీ ప్రక్కన పెట్టు. దాంట్లో లోపాలు ఉన్నాయి. బైబిల్ చదువుతుంది, కానీ ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళలాగా లేదేమో. ప్రార్థన చేస్తుంది, ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళలాగా లేదేమో. భక్తి ఉంది, ఎక్కువ భక్తి లేదేమో. ఎప్పటికీ మన దానిలతో దేవుని దగ్గరికి రావద్దు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నువ్వు తగ్గించుకొని, దేవా ఐఎమ్ నథింగ్ లార్డ్. ఆ తర్వాత ఆ సేవకుని దగ్గర ప్రార్థన చేసింది. అది నా 10th క్లాస్లో ప్రార్థన. ఈ రోజు వరకు ఆమెకు స్వస్థత లేదు కదా, ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది. పిచ్చి బట్టి లాక్లో ఉంచబడింది రూమ్లో. ఏం తెలుసా, ఆమె దగ్గరికి పోయినప్పుడు అడుగుతుంది, ఎందుకు దేవుడు నన్ను దీవించడు? నేను కంఠపాఠం చేశాను బైబిల్ను, వచనాలు చెప్తా ప్రార్థనలో. దేవుడు ఇప్పటికి కూడా ఆమె స్టాండ్ ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేసింది. దేవుడు ఎందుకు నన్ను బాగు చేయడు? ఇప్పటికి కూడా నీ అచీవ్మెంట్స్తో ప్రార్థనకు జవాబులు రావు. దేనితో వస్తాయి తెలుసా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. చదువుదాం, లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చాలు. ఏమంటున్నాడు దేవుడు? తన్ను తాను హెచ్చించుకొనివాడు, భయంకరమైన మాట, తగ్గించబడతాడంట.
ఎవరైతే నేను ఇది చేశాను ప్రభా, అలా ప్రభా, ఇలా ప్రభా, నేను ఎంత మంచోని ప్రభా, వాళ్ళకంటే అంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతగా హెచ్చించుకుంటే అంతగా తగ్గించబడతావంట. ప్రార్థనకు జవాబు కాదు, ఇంకా మనం తగ్గించబడతామంట. నేను ఒకవేళ అనుకున్నాను అనుకో, నేను వాక్యం చెప్తా, వారానికి 11 సందేశాలు ఇస్తా, లేకపోతే నేను ఇట్లా నేను అట్లా అనుకొని నేను ఒకవేళ గర్వించి ప్రభా నా ప్రార్థనకు జవాబు ఇవ్వంటే ఏమాట తెలుసా, నెక్స్ట్ ఇంకా తగ్గించబడతా. ఆశీర్వదించబడ్డం కాదు, ఇంకా తగ్గించబడతా నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడతా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు, ప్రార్థనలో ఏదైనా నేను అది ఇది అని కనపడిందా అనే మాటలు వినబడ్డాయా అనే ఆలోచనలు ప్రార్థనలో ఉన్నాయా? బైబిల్లో ఇతను గట్టిగా ప్రార్థనలు వచ్చే తనలో తాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఈరోజు ప్రార్థన చేస్తున్నా ఇంకా తగ్గిపోతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? మన స్టాండర్డ్స్, మన స్టేటస్, మన యొక్క సిచ్యువేషన్స్ ఇంకా ఇఫ్ దే ఆర్ కమింగ్ టు ద వర్స్ట్ లెవెల్స్, ఒకటొకటి పరీక్షించుకుందాం. ప్రార్థనలో ఏమైనా హెచ్చింపు ఉందేమో? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. 2 వ్యక్తులు నేను చూపిస్తానండి బైబిల్లో, దయచేసి అర్థం చేసుకోండి. ఒకరు సౌలు రాజు, రెండవదిగా దావీదు రాజు. సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు. కానీ దేవుడు వచ్చి అడుగుతాడు సమూయేలు ప్రవక్త ద్వారా, నాకు వినబడుచున్నవేంటి, రంకెలేంటి అంటే సౌలు ఏమంటాడు తెలుసా, దేవుని సేవ కోసం నేను దాన్ని ఎత్తిపెట్టాను, దేవుని సేవ కోసం తెచ్చాను అని చెప్తాడు. అంటే తాను చేసిన తప్పు. దేవుడు ఏమని చెప్తాడు, సౌలా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, యుద్ధంలో ఏది బతకడానికి వీల్లేదు, మొత్తం అందరినీ చంపేసేయని దేవుడు చెప్తాడండి. కానీ సౌలు ఏం చేస్తాడు తెలుసా, కొన్ని మంచిగా కనబడితే ఆ యొక్క పశువులను, ఆ ఎనుములను లేదా ఆ యొక్క బలికి అవసరమైన వాటిని అనుకొని తీసుకొని వచ్చి పెట్టాడు. దేవుడు చెప్పింది చేయకుండా ఏం చేశాడంటే దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. నేను దేవుని కోసమే తెచ్చాను, నా కోసం కాదు. దేవుడు చెప్పింది ఏంది, మొత్తం తీసేయి, లేపేసేయి అన్నాడు. కానీ ఇతను ఏం చేశాడు, కొంచెం ఎత్తిపెట్టుకున్నాడు. రెండవదిగా దావీదు బత్షెబతో పాపం చేశాడు. దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, నీవే ఆ మనుషుడవు అంటుండగానే ఏమంటాడు తెలుసా, అవును నేనే. ఎందుకు సౌలు వెంటనే తన సింహాసనాన్ని కోల్పోయాడు తెలుసా? తన ప్రార్థనలో అబద్ధాలు చెప్పాడు. తన యొక్క దేవుడు అప్పగించిన పనిలో మోసం చేశాడు దేవునికి. వెంటనే హీ వాస్ అవుట్. దావీదు నేనే ఆ మనుష్యుని అంటాడు. ప్రార్థన ఎప్పటికీ ఏ రకంగా ఉండదో తెలుసా? వాస్తవాన్ని ఒప్పుకుందాం. డోంట్ కవర్ యువర్ సెల్ఫ్. ఎంతగా నువ్వు కప్పి పెడతావో, ఎంతగా నేను హెచ్చించుకుంటావో అంతగా తగ్గించబడతాం. ప్రార్థన చేసినా ఎందుకు తగ్గిపోతాం తెలుసా? ప్రార్థన చేసినా ఎందుకు దీవెనలు ఉండవు తెలుసా? ఇదే కారణం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అందుకే నకిలీ ప్రార్థన ఏమైనా, నకిలీ నోట్ ఒరిజినల్గా ఉంటుంది, ఒరిజినల్ ఇంకా కొంచెం పాతగా ఉంటుంది. కానీ నకిలీ నోటు చాలా కొత్తగా ఉంటుంది. అది తీసుకున్నామా అంతే. కానీ ప్రార్థన కూడా మన ఈ దినాల్లో అదే రకంగా మారిపోతుంది. మన జీవితాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చినటువంటి కృప, దేవుడు మనల్ని రక్షించింది, దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించింది, అవే మన జీవితాల్లో కనబడేటువంటిదిగా ఉండకూడదు ప్రార్థన. నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను ప్రభా క్షమించు అంటే, మిగిలిన రోజుకు 3 సార్లు, 7 మూల 21 సార్లు తింటున్నా, అందులో 2 సార్లు తినలేదు ప్రభా అంటే 19 సార్లు తింటున్నా, 2 సార్లు తినలేదు ప్రభా అని ప్రార్థన చేయలేదు. అక్కడ 2 మార్లు ఉపవాసం ఉన్నా. హైలైట్ చేస్తున్నాడు. మరి మనం ఒక పూటైనా ఉపవాసం ఉంటున్నామో లేదో, 3 పూటలైందో 5 పూటలైందో నాకు తెలియదు. రోజుకు ఒక్క పూటైనా దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? ఇదేనా సైన్స్ మొత్తుకొని చెప్తుంది, ఎంత తక్కువ తిండి తింటే అంత ఆరోగ్యం. దేవుని బిడ్డలారా, ఇతను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు అని దేవుని దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నాడు. మన ప్రార్థనలు ఎప్పటికీ ఆ రకంగా ఉండకూడదు. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకో. ప్రభా నువ్వు ఆశించిన భక్తి నాలో లేదు, నువ్వు ఆశించిన పరిశుద్ధత లేదు, నువ్వు ఆశించినటువంటి నమ్మకత్వం లేదు, నువ్వు ఆశించిన సేవ నేను చేయడం లేదు, నువ్వు ఆశించినటువంటి. అంతేగాని నువ్వు ఏం చేసావో దాన్ని బట్టి దేవుని దగ్గర చూపించి ప్రభా ఇవన్నీ చేశాను నన్ను దీవించు అంటే దేవుడు అంటాడు చెయ్యని వాటి గురించి ఏమంటావు? ఈ కొన్నే లిస్టు చెప్పాడు. దొంగలాగా లేడు, అన్యాయస్తునిగా లేడు, సుంకరిగా లేడు. మిగతా పరిస్థితి అది చెప్పలా. 2 మార్లు అంటున్నాడు, మిగతా 19 సార్లు అది చెప్పలా. సంపాదన అంతటిలో 10% ఇస్తాడు. ఎందుకు 10% ఇస్తున్నా? ఎక్కువ ఇవ్వచ్చు కదా. దానికి సమాధానం లేదు.
ఈరోజు మన ఎదుట సాతాను అంటాడు, నువ్వు ఇంత మంచోడివే కాబట్టి దేవుని అడుగు. మన మంచితనము దేవుని ఎదుట మురికి గుడ్డల్లాంటివి. మర్చిపో నీవేం చేసావో. ఒకటి, దేవా నువ్వు ఆశించిన జీవితాన్ని జీవించలేదు, నీ కొరకు నేను జీవించడానికి సహాయం చేయి అని నువ్వు తగ్గించుకుంటే, దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అప్పుడప్పుడు పోస్ట్ నుంచి మనకి ఏదైనా వస్తుందండి. వచ్చినప్పుడు రెండు రకాలుగా రిసీవింగ్ ఉంటుంది. ఒకటి, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే ఇచ్చిపోతారు, యూ విల్ రిసీవ్ ఇట్. కానీ ఇంకొక పోస్ట్ ఉంటుంది, ఏంటి తెలుసా? ఆ ఇంట్లో లేరు కాబట్టి రిటర్న్ టు సెండర్. ఎవరు పంపించారో వాళ్ళకే పంపించేస్తారు. నీ ప్రార్థన చాలా సందర్భాల్లో నువ్వు అనుకుంటావు, నేను దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడు. దేవుడు అంటాడు అక్కడ నుంచి రిటర్న్ టు ద సెండర్. మళ్ళీ నీ దగ్గరికే ప్రార్థన, పైకి రాదు, బెలూన్ ఎక్కడుందో అట్లాగానే ఉంటుంది. కానీ కొన్ని ప్రార్థనలు ఉంటాయి, వెళతాయి, జవాబులు తీసుకొని వస్తాయి. ఏ ప్రార్థన తగ్గించుకో, లేదా తగ్గించబడతావు. హెచ్చించుకున్నంతసేపు తగ్గించబడుతూనే ఉంటాం. వీ విల్ బి లూజింగ్, వీ విల్ బి లూజింగ్. దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటాడు తెలుసా? పాపులలోకెల్లా ప్రధానుని నేను. పౌలు పత్రికలు రాశాడు, పౌలు సంఘాలను కట్టాడు, కానీ పౌలు అంటాడు ప్రధాన పాపిని నేను. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని ఎదుట ఎంతగా మనం తగ్గించుకొని మనం చేసినవి ఏవి కూడా ప్రార్థనలో కనబడకుండా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ఎందుకు తెలుసా? నీ ప్రార్థన నిన్ను తగ్గించకూడదు, నీ ప్రార్థన ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి. అదే నిజమైన ప్రార్థన. ఈరోజు దేవుని ఎదుట పరీక్షించుకుందాం. ప్రభువా, నేనేమైనా ఈ పరిచయంలాగా గొప్పలు చెప్పుకున్నానా? ఎందుకు నన్ను దీవించవని నీ పైన నింద వేశానా? నన్ను క్షమించు, నా జీవితంలో నా తప్పులు సరి చేసుకోవడానికి సహాయం చేయండి అని అందరం దేవుని దగ్గర నిలబడదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యను సిలువకు అప్పగించుండగా మన తలంపులు, మన ప్రార్థనలో మనం చేసిన ప్రతిదీ కూడా యేసయ్యను బాధించిందేమో, మనం తీర్చిదిద్దలేదేమో, మన ప్రార్థనలో పాపం ఉందేమో, మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా లేకుండా ఉన్నాయేమో. ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనలు నకిలీ ప్రార్థనలుగా ఏమైనా మారిపోయాయా? దేవా నన్ను క్షమించు. ప్రతి ఒక్కరం అడుగుదాం, నా ప్రార్థనలో నేను అనుకున్నాను, నేను ఇది చేశాను దేవా, నీకు అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, అయినా ఎందుకినో ప్రభువా? వద్దు, ఆ ప్రార్థనలకు జవాబులు రావు. అది నిన్ను హెచ్చించే ప్రార్థన, నిన్ను చూపించుకునే ప్రార్థన. దేవుని దగ్గర కృతజ్ఞతగా కనబడుతుందే కానీ కనబడుతుంది కృతజ్ఞతగా. దేవా నన్ను క్షమించు. నేను హెచ్చించుకోవడం తగ్గించుకోవడంకే సరిపోతుంది నాయనా, మన్నించు. నా ప్రార్థనలో గర్వం, నా ప్రార్థనలో ఇతరులను నిందించడం, ఇతరులను తక్కువగా చేయడం, ఇతరుల గురించి చెప్పడం నా ప్రార్థనలో ఉండకుండా చేయండి. నా అచీవ్మెంట్స్ని చెప్పకుండా ఉండే ప్రార్థనలుగా నేను చేయండి. నాలో తగ్గింపు ఎప్పటికీ దయచేయండి. ఏ విషయంలో నేను గర్వించకుండా సహాయం చేయండి. కనీసం మనం పరిశీలిలాగా కూడా లేమేమో. వారానికి 2 మార్లు ఉపవాసం, మన దగ్గర ఉపవాసం ప్రార్థనలే లేవేమో. యు మే సే ఎనీ రీజన్, ఏ కారణం నేను చెప్పు, అని లేదు మన దగ్గర ప్రార్థన. ఆరోగ్యం బాగున్నప్పుడు చేయలేదు, ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకేం చేస్తాం లేని తలంపులో ఉన్నాం. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, ఎక్కడో తప్పిపోతున్నాం. అందుకే దేవుడు ప్రార్థనలో జవాబులు పొందుకోవాలి, వాగ్దానం నెరవేర్చబడాలంటే లెట్ us చెక్ అవర్ లైఫ్స్. మన పాపం ప్రభువును సిలువ వేసి ఉండగా మరొకసారి ఇద్దామా? దేవా నన్ను క్షమించు. నా ప్రార్థనలో నా గర్వాన్ని నేను చూపించి ఉంటే, నా అతిశయాన్ని నేను చూపించి ఉంటే, నా యొక్క పనులు నేను చూపించి ఉంటే, నేను ఎంత గొప్ప వ్యక్తినో కనబరుచుకుని ఉంటే మన్నించు ప్రభా. నీ ఎదుట నేను డ్రామాలు వేశాను ప్రభా, నీ ఎదుట నేను మోసం చేశాను ప్రభా, అబద్ధాలు ఆడాను ప్రభా. నువ్వు చేయవలసిన పనులు నేను చేయలేదు ప్రభా, నువ్వు చేయమని చెప్పిన ఏ పని చేయలేదేమో ప్రభా, మన్నించు. అయినా అడుగుతున్నాను, మన్నించు ప్రభా. నువ్వు చెప్పినవి చేయలేదు, నువ్వు చెప్పనివి చాలా చేశాను ప్రభా, అయినా అడుగుతున్న ప్రార్థన ఎందుకు ఇవ్వలేదు అని మన్నించు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరము స్వరమెత్తి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. నేను సరి చేసుకో, తగ్గించుకో, పశ్చాత్తాపపడు. దేవా నన్ను క్షమించు, నా ప్రార్థనలు క్షమించు, నా తప్పుడు ఆలోచనలు క్షమించు, తప్పుడు విషయాలలో నేను అడుగులేశాను ప్రభా, మన్నించు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. బలవంతుడానికి వందనాలు. బలిష్ఠుడానికి స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి, నకిలీ ప్రార్థనలు మేము చేయకూడదని, తండ్రి తృణీకరించే ప్రార్థనలు మేము చేయకూడదని, గర్వముతో కూడిన ప్రార్థనలు మేము చేయకూడదని, మా గురించి మేము చెప్పుకునే ప్రార్థనలు మేము చేయకూడదని, తండ్రి కాని విషయాలు మేము చేసే వ్యక్తులుగా ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. తప్పుడు కృతజ్ఞతాస్తుతులు, తప్పుడు భక్తి జీవితం, తప్పుడు రకమైనటువంటి జీవిత విధానాలు మా దగ్గర ఉండకూడదని మీరు మాట్లాడారు ప్రభా. ఇవన్నీ కలిగి మేము ప్రార్థన చేశాం ప్రభా. మన్నించండి. మీ సిల్వర్ రక్తము దగ్గర కడగండి ప్రభా. నీ సిల్వర్ రక్తముతో కడగండి నాయన. ఆ దినాన సుంకరి ప్రార్థన చేశాడు, కానీ ఈరోజు అతని కంటే వర్స్ట్ సిచ్యువేషన్ లో క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక సేవకునిగా నేనైనా, ఇక్కడ చేరైన మేమైనా ఎక్కడ ఏ విషయంలో ఏ తప్పులు చేసినా మాకు తెలుసు ప్రభా. మాకు తెలుసు నాయన. మమ్మల్ని క్షమించండి. మా ప్రార్థనలు అంగీకరించమని మేము అడగక ముందు నాయన మమ్మల్ని క్షమించండి. మా తప్పుల విషయంలో మేము క్షమాపణ పొందుదుము గాక. మా దేవుడు మమ్మల్ని క్షమించును గాక. నీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పును మన్నించండి. మీ సిలువ రక్తముతో కడగండి. మీ సిలువ రక్తముతో కడగండి. మీ సిలువ రక్తముతో కడగండి ప్రభా. మా జీవితాల్లో మా అక్కర్లు మీకు తెలుసు నాయన. మా అవసరతలు మీకు తెలుసు ప్రభా. మీరే తీర్చండి. అద్భుతకరుడు కాబట్టి అద్భుతాలు చేయండి. ప్రేమతో సహాయం చేసే దేవుడు కాబట్టి సహాయం చేయండి. ప్రేమతో మమ్మల్ని దర్శించే దేవుడు కాబట్టి దర్శించండి. కుటుంబాలను ప్రేమించే దేవుడు కాబట్టి మా ఒక్కొక్కరి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించండి. ప్రాణాత్మ శరీరములను ఇచ్చిన దేవుడవు కాబట్టి మీరే కాపాడి, దీవించి, భద్రము చేసి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ మా ప్రతి అవసరత మీకు తెలుసు ప్రభా. మీ మహిమైశ్వరము చొప్పున తీర్చి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.